మాట్లాడలేరు కదా. అందరు తీసేసుకున్నాను ఒకేసారి. మీది కూడా అంటే పెట్టేయండి. ఈ సార్ కొంతమంది మామూలుగా ఎలక్షన్స్ అయిపోయి 1 year అయింది. ఈ 1 yearలో అధికార పార్టీ చేసింది శూన్యం. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వర్క్స్ మాకు ఇచ్చారు కోవూరు నియోజకవర్గంలో. ఎలక్షన్స్ వచ్చినాయి, ఓడిపోయినాము. అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరిగే దగ్గరకు పోవడము, మేము పూర్తి చేస్తాము, మేము ప్రారంభోత్సవాలు చేస్తామని గొప్పగా చెప్పుకుంటుండేది. దీని మీద నేను, చలపతి గారు, విజయన్న అందరం కూడా కోవూరులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. మళ్ళీ అన్ని మా హయాంలో చేసినాను, నీ 1 yearలో నువ్వేం చేసావో చెప్పుకోమ్మా అని సలహా ఇచ్చాము ఆమెకు. ఆమెనేం మేము చెడ్డగా ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకోమ్మా, రాజకీయ ఓనమాలు నీకు తెలియదు, నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాం మేము. దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద మేమేమో ప్రగల్భాలు పలికింది. దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా, వెనక్కిపోయే సమస్య లేదు. దీన్ని చూసి రాత్రి పని చేశారు. దాదాపు 100 మంది వచ్చారో 200 మంది వచ్చారో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది పోలీసు వాళ్ళకి. ఏదేమైనా ఇది మంచి సాంప్రదాయం కాదు కదా. 1961 నుంచి ఉన్నాం. 61లో మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా తండ్రి గారి సమితి ప్రెసిడెంట్. అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది. చాలా దారుణమైనటువంటిది. డబ్బు ఉంది కదా అనే పొగురుతో ఏమి చేసినా ఏముందలేనని ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మిస్సెస్ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. మా అమ్మ ఒక్కరే ఉన్నారు, మేమంతా బయట పోయినాం. ఫోన్ వస్తే నేను, నా కుమారుడు రజత్ రెడ్డి బయట వెళ్ళాం. ఇవన్నీ తెలుసుకొని వచ్చి దాడి చేసి మొత్తం పగలగొట్టి పారేశారు. అమ్మ భయపడిపోయింది. 80 ఏళ్ళు పెద్ద ఆమె కూడా చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. మా తండ్రి గారితో కూడా ఆమె ఒక పక్క కుప్పగూలిపోయింది. ఆ విధంగా మొత్తం ధ్వంసం చేశారు, వెళ్ళిపోయినారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది. ముందు ఆమె మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. నన్ను వ్యక్తిగతంగా విమర్శించింది. అసలు ఆమె జోలికే మేము పోలేదు. అది ఏందమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలను నువ్వు చేసినట్లుగా చెప్పుకుంటున్నావు, నువ్వు పోయి ప్రారంభోత్సవాలు చేసుకుంటానంటున్నావు అనే దాని మీదనే మా చలపతి గారు, విజయన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద రెచ్చిపోయి వ్యక్తిగతంగా నా మీద నేనేదో అవినీతికి పాల్పడుతున్నానని, పర్సంటేజీలు ప్రసన్న అని ఏమేమో మాట్లాడింది. అందువల్ల మేము కౌంటర్ ఇచ్చాము. ఇస్తాను, నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను కాపాడుకోవాలి కదా. ఆమె మాట్లాడిన మాటలకి నేను రిప్లై ఇచ్చాను నిన్న. దానికి ఏదో రాత్రి అందరినీ పంపించి ఇళ్ళంతా ధ్వంసం చేయించి, నేను కానీ ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళన్నా. దాంట్లో అనుమానమే పడలేదు. వాళ్ళు తాగేసి ఉన్నారు. మరి గంజాయి వాడుకున్నారా, ఇంకొకటి వాడుకున్నారా నాకు తెలియదు. విధ్వంసం చేసేశారు. దేవుడే నన్ను బయటకు పంపించాడేమో, ఉండుంటే మాత్రం చంపేసి ఉండేవారు. రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. వాళ్ళంతా చంద్రశేఖరమ్మ, సంజీవయ్య, మురళి, గోవధు నాన్న కూతురు పూజితమ్మ, విజయ్ కుమార్ అన్న అందరూ వచ్చినారు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు. ఇప్పుడు టైం తీసుకొని 10:30కి ఎస్పీ గారిని కలుస్తున్నాం. ఫస్ట్ నాకు ఫోన్ వస్తానే నెల్లూరు టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఆమె వెంటనే వచ్చేసింది. నేను బయట ఆమె ఫోర్సులు తీసుకొని వచ్చేసింది. ఇక చూడాలి ఎన్ని ఫోన్లు వస్తాయో, వాళ్ళకి ఏం చేస్తారో, ఏం చేస్తారో చూడాలి. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మందలించాలి వాళ్ళని. ఇటువంటి మంచిది కాదు. ఏదైనా ఉంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇళ్ల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మందలిస్తారని నేను అనుకుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకొకరికి కూడా జరగవచ్చు. మీరు పూర్తిగా విచారించి, సీసీ కెమెరాలు ఉన్నాయి దారి పొడుపు, అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా.
ఇటువంటి తరహా దాడులు మేము ఎప్పుడు చూడలేదు. 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ కుటుంబం. ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటామే తప్ప ఇళ్ల మీదకు పంపించడము, లేకపోతే వాళ్ళని మద్దతు చేయించడము అసలు నెల్లూరు జిల్లా చరిత్రలోనే లేదన్న కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. డబ్బు ఉంటే మీరు మీ దగ్గర ఉంటుంది డబ్బు, ఇటువంటివి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు క్షమించరు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడితేనే నేను వ్యక్తిగతంగా పోయినాను, లేకపోతే నాకేం అవసరం. మా పని మేము చేసుకుంటున్నాము. మాకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము, అనవసరం కదా. అందుకనే చెప్పా, ఆమెకు రాజకీయ అవగాహన లేదు. ఏదో మాట్లాడేస్తుంది, ఏదో మాట్లాడాలా. ఎవరన్నా కాగితాలు రాసిస్తే ఆ స్క్రిప్ట్ అంతా రాసిస్తే చదువుతుంది. నేను నేర్చుకోమని సలహా ఇచ్చిన, దానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడిన దానికి నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో నేను మాట్లాడాను. గత రాత్రి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ తీసేసుకో మళ్ళీ ఇవ్వడు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగితే మంచిది కాదన్న. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేసి మొత్తం పగలగొట్టి వారేసి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మేమైతే చేయలేదు. మేము చాలా గౌరవం. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే గౌరవం. ఆయన ఏదో వెళ్ళిపోయినాడు పార్టీ వదిలేసి. ఆమె నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాని మీదట నేను మాట్లాడాను. నేనేదో అవినీతి పరులని, డబ్బు సంపాదించానని, పర్సంటేజ్ తీసుకున్నానని, అప్పులు చేస్తున్నానని. అప్పులు ఏందన్నా, ఎవరు చేయరు అప్పులు? ఒక కాంట్రాక్టర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎవడైనా అప్పు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా. దానికి తప్పేముంది? ఎట్లా మాట్లాడతావు? మీ ఆయన ప్రభాకర్ రెడ్డే మాతో చెప్పుకున్నాడు, నేను అప్పులు తెచ్చి పార్టీని నడిపిస్తున్నాను, అది ఇది అని మీ ఆయనే చెప్పాడు. ప్రతి ఒక్కరూ అప్పు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు, తిరిగి కట్టిస్తూ ఉంటాం. నువ్వెందుకు మాట్లాడటం అయ్యాను? అవినీతి పరుడు అన్నావు, పర్సంటేజీలు తీసుకుంటానన్నావు, ఏదేదో మాట్లాడావు. అందుకని నేను కూడా వ్యక్తిగతంగా నిన్న వెళ్ళాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ దాడికి కారణం ఎవరు? ఈ దాడి చేయించింది ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఆ చెంచాలని, బ్రోకర్లని ఒక 3-4 పెట్టుకొని ఉన్నారు. వాళ్ళని పురమాయించి మా ఇంటి మీదకు పంపించారు. 100% ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్నే మా ఇంటి మీదకు పంపించారు. అసలు మొత్తం ఈ దాడిలో ఎంత ఆస్తి నష్టం జరిగింది? అంటే ఈ దాడి అనేది కోవూరు ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే తీసేసుకోమని లేదు. ఇకనైనా బుద్ధులు మార్చుకొని ప్రవర్తించాలి. 200 మంది పైగా అల్లరిమోతులు ప్రవేశించినట్లు కూడా తల్లిదారులు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు రికార్డింగ్ సంబంధించిన హార్డ్ డిస్కులు కూడా దొంగతనంగా గమనించారు. ఎవరు వచ్చారనేటువంటి ఆధారాలను కూడా నిర్వీర్యం చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారని పోలీస్ శాఖ భావిస్తారు. రాత్రి గట్టిగా మాట్లాడాము. మా వాళ్ళందరూ వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, సంజయ్ గారు, మురళి గారు, విజయ్ అన్న అందరూ వచ్చారు. వాడు రావడం ముందు సీసీ కెమెరాలు పగలగొట్టేశారు. ఆ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోయినారు. దొరుకుతాయిలేండి, ఇదంతా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. టౌన్ డిఎస్పీ గారు కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది, బాగా చేస్తుందనే నమ్మకం నాకుంది. నేను ఫోన్ చేస్తానే వెంటనే వచ్చేసాను. నేను బయట ఉన్నాను, ఇట్లా వస్తున్నారంటానంటేనే ఫోన్ చేస్తానే వచ్చేసాను. ఏదేమైనా చరిత్రలో ఒక చీకటి దినం నిన్న నిలిచిపోతుంది. ఇటువంటి వ్యవహారాలు మంచిది కాదు. అధికారం వస్తుంటుంది, పోతుంటాయి, రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంత నీచమైన దానికి దిగజారిపోయినారు వేమిరెడ్డి దంపతులు. ఇది మంచి పద్ధతి కాదు. డబ్బు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నారేమో. డబ్బు శాశ్వతం కాదు, మనసు శాశ్వతం, మాట శాశ్వతం. చివరిగా ఒకటి చెప్పండి, ఏదైతే రాష్ట్రంలో బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి వేళ పోలీస్ శాఖ చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి నమ్మకం. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు అనుకూలంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. మాకు చేయరు. అధికార పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు మాకు సహకరించరు, అది మాత్రం వాస్తవం. కానీ ఇటువంటివి మాత్రం మంచిది కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సో అది మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి వేళ తన నుంచి నివాసం పైన ఎంత ఆవేదనకు గురయ్యానో, తన తల్లిని పిలిపించినటువంటి పరిస్థితుల్లో ఆమె భయాందోళన ఒక 1 వీక్ బ్యాక్ ఘటన తనను కలిసివేసింది. నేను మా చలపతి గారు, విమర్శలు విజయ్ కుమార్ గారు అలాగనే ఈ రోజుల్లో అంటే ఈమె ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము చేసినటువంటి పనులన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళి
మేమే చేశాము, మేమే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి తప్పదు. ఉందా లేదా అనేటువంటి మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. ఇది కరెక్ట్ కాదమ్మా, ఈ పనులన్నీ కూడా మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె ఆ రోజు సాయంత్రమే రెచ్చిపోయింది, వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది మా మీద. మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు. దానికి నేను నిన్న సాయంత్రం కౌంటర్ ఇచ్చాను. ఎందుకు మాట్లాడాలి ఆ విధంగా? మేము అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. పీసీ చేశాడు, ఇవన్నీ మాట్లాడి అవినీతి ఎట్లా ఉంటే ఆయన నేర్చుకున్నాడు, ఇవన్నీ మాట్లాడారు. దీని మీద మేము కౌంటర్ ఇచ్చాము. ఇస్తే నేను రజత్ ప్రోగ్రాం దగ్గర నుంచి వచ్చాము. 10 నిమిషాల్లో ఫోన్ వస్తే బయటకు వెళ్ళాను. ఎవరో ఒక ముగ్గురు కూడా వచ్చి విచారించారు, ఉన్నారా వాళ్ళు, రజత్ కూడా ఉన్నాడు అని అడిగాట. లేరు అన్న తర్వాత అందరూ వచ్చేసారు. వచ్చి మీద పడుతున్నారు. వాళ్ళు విమర్శలు చేశారు, దాని మీద మేము విమర్శలు చేశారు. మీరు ధైర్యం ఉంటే పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మరలా మమ్మల్ని అడగండి, మేము దానికి రిప్లై ఇస్తాము. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్షం అనేది ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో అవగాహన లేని రాజకీయ చరిత్ర కలిగింది ప్రశాంతమ్మ. ఆ మనిషి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది, ఏం మాట్లాడాలో తెలియదు. ఇటువంటి పరిస్థితులకు దారి తీయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ సమయంలో మీరు ఎవరెవరున్నారు? అమ్మ ఉంది, తల్లిగారు ఉన్నారు, వంట ఉంది. అమ్మను కూడా బెదిరించారు. ఆమె 8 years పైన ఆమె అయితే కుప్పకూలిపోయింది, కూర్చుని ఒక మూల. మొత్తం పగలగొట్టేశారు, అన్ని రూముల్లోకి వెళ్ళి పైన క్రింద మొత్తం అన్ని పగలగొట్టేశారన్న. మా వంట కూడా ఉంది. ఇంట్లో ఎవరు లేరు కదా, మీకు లోపలికి రావడం మంచిది కాదన్నా కూడా నువ్వు నోరు మూసుకొని కూర్చో, మేము చేస్తామని చెప్పి మొత్తం పగలగొట్టేశారు. మీరు ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళ నాన్న వారికి వాళ్ళకి ఏమన్నా నచ్చలేదు? నేను ఉంటే ఈయన బతికేదేముంది? అందరూ తాగేసి ఉన్నారు, ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు. బహుశా దేవుడే నన్ను బయటికి పంపించాడేమో. ఆ ఫోన్ కాల్ రావడంతో నేను నా కుమారుడు బయటకు వెళ్ళాము. నేనుంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు, దాంట్లో డౌట్ లేదు. తాగి ఉండారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తాను. దాడి పాల్పడింది ఎవరెవరు, ఎంతమంది సీసీ కెమెరాలు అన్న మన ఇంట్లోకి రావడం సీసీ కెమెరాలు పగలగొట్టేశారు. పోలీసు కూడా రాత్రి అందరూ వచ్చినారు, చాలామంది వచ్చారంట. సీసీ కెమెరాల్లో వాళ్ళు పోలీసు వాళ్ళు బయటకు తీస్తే తప్ప దాంట్లో మనకు తెలియదు. ఏదేమైనా ఇటువంటి సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. చూశారు కదా ఇళ్ళంతా ఎంత పగలగొట్టేశారు. మా చాలా ముఖ్యమంత్రులను చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. రాజకీయాలు 61 నుంచి ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి విషయం ఇప్పుడు చూడలేదన్నా. మీరు కూడా చాలా కాలం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఏదైనా విమర్శలు చేసుకుంటామే తప్ప ఇళ్ల మీద వచ్చి పగలగొట్టడాలు అనేది ఫస్ట్ టైం అన్నా. నిన్న చీకటి దినం, మంచిది కాదు ఇది ఎవరికి కూడా. మాట్లాడారు నిన్న మీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ ఫోన్ చేశారు, పలకరించారు, ధైర్యంగా ఉండమన్నారు. సో ఎప్పుడు కూడా